అది కౌంటింగ్లో తేలదు అట్లయితే. అంటే ఏంటి, అక్కడ లోపల మేనేజ్ చేసి ఓట్లు వేయించారు అని కదా వాళ్ళు చెప్పేది. అది హంబక్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ రోజున అప్పటిదాకా ఉన్న లెక్కిస్తాడు. తర్వాత వాళ్ళు ఇవన్నీ డేటా అంతా కలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. ఈవీఎంలో సబ్మిట్ చేశాక ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తారు. చేసేటప్పటికి ఆ 2వ రోజు సాయంత్రం దాకా అవుతుంది. ఎందుకని ఇక్కడ బిగిన్ అవ్వగానే ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి అవన్నీ రావాలి. ఈవీఎంలును ఆ లిస్టు ఎవరైతే వీళ్ళు చేశారో అవి రావడానికి దగ్గరలో ఉన్నోళ్ళు వెంటనే వస్తారు. దూరంలో ఉన్నోళ్ళు రావడానికి తెల్లారుజాము దాకా పడుతుంది. ఇవన్నిటిని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి, క్రోడీకరించాలి. అదంతా క్యాలిక్యులేట్ చేయడానికి సాయంత్రం దాకా పడుతుంది. ఆ రోజున రిపోర్ట్ ఇచ్చారు కొంత. అయితే వాటితో పాటుగా మిగతా అది ఏవైతే అంతకు ముందే ఈవీఎంలు ఇళ్లకి తీసుకెళ్లి వేయించారు కదా ఓట్లు, అవి క్యాలిక్యులేట్ చేయకుండా ఇవ్వడం వల్ల మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది. అందువలన అవి కూడా కలిపి 3వ రోజున మళ్ళీ లిస్ట్ అనౌన్స్ చేశారు. ఇది నాకు అర్థమైన ప్రొసీజర్. అలా కాకుండా ఇంకేదైనా జరిగిందా అది తేలాలి. కానీ వైసీపీ రేజ్ చేస్తున్న డౌట్ ఒకటి, ఇది టెక్నికల్గా వెళ్ళాలనుకున్న కోర్టుకి వెళ్ళినా ఈవీఎంలే ట్యాంపరింగ్ జరిగాయనా లేదంటే కౌంటింగ్ దగ్గర ఇది అక్రమాలు ఏమైనా జరిగినాయనా దానికి ఆస్కారం ఉందా? వాళ్ళకి క్లారిటీ లేదు.